ఓం స్వయంభకాయ త్రిపురాంబకాయ ఓం నమః శివాయ. నమస్కారం స్వామి. నమస్కారం. అదే రమ్మన్నారండి. అవును, కూర్చోండి. కూర్చోరా. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర కాశీ విశ్వేశ్వర మల్లికార్జున. ఓం నమః శివాయ. ఇవి తావీజులు కాశీ విశ్వేశ్వర దేవాలయం నుంచి తీసుకొచ్చినవి. ఈ తావీజు అమ్మాయికి కట్టి మీరు కూడా ఒక్కొక్కటి కట్టుకోండి. ఈ తావీజు కట్టిన శరీరంలోకి ఏ ఆత్మ కూడా ప్రవేశించే సమస్య లేదు. ఇది మీకు కూడా రక్షణగా ఉంటుంది. అలాగే స్వామి. సరే స్వామి. జాగ్రత్తగా వెళ్ళరండి. ఉంటాం స్వామి. పడుకుందా? కట్టు కట్టు కట్రా. మెల్లిగా మెల్లిగా. అమ్మయ్యా పోయింది. లేపు. వద్దురా. లేపురా. లేపు. వైషు 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 అంటే లేగదు. ఏ వైషు లే. అరే ఏ వైషు. ఏ వైషు లే. లే. పోలా ఇంకా పోలా. ఎందుకు వచ్చారు ఇక్కడికి? అది ఊరికే మేడం, ఏం లేదు. అర్ధరాత్రి వచ్చి నిద్ర లేపి ఊరికే అంటారేంటి? అయినా మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? అదే అదే అది ఏంటిది? నేను కాదు, అది మిమ్మల్ని తాయెత్తు నేనే కట్టాను. తాయెత్తని నాకు తెలుసు. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. వెళ్ళండి ఇక్కడ నుంచి. ఏంట్రా ఇది నకిలీది ఇచ్చాడు? ఇంకెందుకు ఇది? తీసి గంగలో పడి. చిల్రా చిల్. రేపు పొద్దునే ఆడి దగ్గరికి వెళ్ళి దీని గురించి మాట్లాడదాం. రే ఉండరా ఒక్క నిమిషం. పడుకుందిలే. పద. అమ్మయ్యా త్వరగా లోపల రారా బాబు. తీరా డోర్ది. ఇక్కడున్నాడు రా. స్వామి ఏంటి స్వామి ఇది? ఇది కడితే దయ్యాలు రావన్నారు, ఉన్నా పోతాయన్నారు. ఓ 5 నిమిషాల పాటు మాకు నోట్లో నుంచి మాటే రాలేదు తెలుసా? రే ఇంకా ఆయనతో మాట్లాంటి. ఇవి ఇచ్చినాడు, వెళ్దాం. ఇదిగోండి మీ తావీజులు. ఆవేశపడినంత మాత్రాన మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటే వెళ్ళిపోండి. సాక్షాత్తు ఆ పరమశివుని పాదాల చెంత నుంచి తీసుకొచ్చిన ఈ తాయిజుల్నే మీరు అనుమానిస్తారా? దేవా, నేను చెప్పేది ఒక్కసారి విను. భగవంతుడు తలపెట్టిన సమస్యకు భగవంతుడే పరిష్కారం చూపిస్తాడు. మానవుడు తలపెట్టిన సమస్యకు మానవుడే పరిష్కారం వెతుక్కుంటూ వెళ్ళాలి. జర్నలిజం చదివావుగా, ఆలోచించు. ఏంటి ఆలోచించేది? బుర్ర పడడం తప్ప ఏముండదు. అడగండి. చెప్పరా. రే దేవా, మేమంతా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాం. నీ బ్యాగ్ కూడా సర్దేశాం. పద వెళ్దాం. మరి వైషు తనని చూసే కదరా వెళ్ళిపోతున్నాము. అవునరా, ఇక్కడ ఉంటే రోజు రోజుకి తను చూస్తే భయం వేస్తుంది. అవునా దేవా, ఇక్కడ ఉంటే ప్రాణాలతో ఉంటామనే నమ్మకం లేదు. వచ్చేదేవా. ఓ మన ప్రాణాలకి భయపడి తన ప్రాణాన్ని పణంగా పెట్టమంటారు అంతేగా? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా. ఇక్కడే ఉంటే మన ప్రాణాలు పోతాయి అంటున్నా. రే తన్ని ఇక్కడ వదిలేసి వచ్చి అక్కడ నేను ప్రాణాలతో ఉంటాను ఎలా అనుకున్నారా? ప్రాబ్లం వస్తే పరిష్కారం ఎత్తుకోవాలి కానీ పారిపోకూడదురా. రే చిన్నప్పటి నుంచి అందరం కలిసే పెరిగాం, కష్ట సుఖాలు పంచుకున్నాం. ఇప్పుడు ఎవరో ఒక ప్రాణం లేని ఆత్మకి భయపడి తను అలా వదిలేసి వెళ్ళడం కరెక్టేనారా? కరెక్టేరా. కనీసం ఇక్కడ నుంచి బయటకని వెళ్తే మన ప్రాణాలను కాపాడుకోగలుగుతామని చెప్తున్నా అంతే. ఓహో, ఫ్రెండ్షిప్ కి ప్రాధాన్యతనిచ్చి మన ప్రాణాలని మనం కాపాడుకోవాలి అంటున్నా. మరి తను కూడా మన ఫ్రెండే కదరా. రే రోగం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి కానీ ఎలాగో చచ్చిపోతాం కదా అని శ్మశానానికి వెళ్ళరు. తను లేని ఏ చోటైనా నాకు శ్మశానంతోనే సమానం. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావరా? ఇక్కడికి అందరం కలిసే వచ్చాం, అందరం కలిసే వెళ్తాం. తనని నమ్మి ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, నన్ను నమ్మి ఇక్కడ కొన్ని రోజులు ఉండలేరా?
రేయ్, ఫ్రెండ్షిప్ని వదిలేళ్తే మనోడే కదా అంటారు. అదే ప్రేమించిన అమ్మాయిని వదిలేసి వెళ్తే మగాడే కాదంటారు. రే మరి ఇప్పుడు ఎలా రా? రే వాడి సంగతి తెలిసిందే కదా, ఏదైనా అనుకుంటే సాధించే వరకు వదలడు. అలాంటిది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. మనలో ఉన్న పెరిగితనాన్ని వాడికి మందులా ఇవ్వద్దు. మనం సపోర్ట్ చేస్తే వైష్యుని కూడా కాపాడుకోవచ్చు. వెళ్దాం పదండి. శాంతి, నీ బ్యాగు బాగా బరువు ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఇది కూడా పట్టుకో. ఫ్రెండ్షిప్ అనేది పెద్ద గొప్పగా అన్నావు. అమ్మ, బ్యాగుల మీడియంలో ఫ్రెండ్షిప్ ఏంట్రా, పిచ్చి పలకలు. నేను చావలేదు, నేను చావలేదు. నేను చావలేదు, నేను చావలేదు, నేను చావలేదు. వైషు, నేను చావలేదు, నేను చావలేదు, నేను చావలేదు. చావలేదు, చావలేదు. వైషు, వైషు రారే. నేను చావలేదు. వైషు, చూడు దేవా, తను దేనికో భయపడి టోటల్లీ మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు. దానికైతే నార్మల్ చేయడానికి పెద్ద టైం కూడా పట్టకపోవచ్చు. అలా అయితే తనకేదో దెయ్యం పట్టినట్టు పైన తన రూమ్లో ఉంటే కింద శబ్దం చేయడం, ఈ సినిమాలో చూపించే దెయ్యంలాగా పూర్తిగా తన ఫేస్ మారిపోవడం ఎలా పాసిబుల్ అవుతుంది డాక్టర్? దట్స్ మ్యాజిక్. వాట్? ఎస్, డిప్రెషన్లోకి వెళ్ళిన వారు ఒక్కొక్కరు ఒక విధంగా ప్రవర్తిస్తారు. తను కూడా ఒక మెజిషియన్గా ప్రవర్తించవచ్చు. ఈ మెజిషియన్ లాగా ప్రవర్తించడం వరకు ఓకే, కానీ ఈ ట్రిక్స్ తనకెలా తెలుస్తాయి డాక్టర్? 100% తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటే తాడు కట్టుకుని ఎవరినైనా హెల్ప్ తీసుకుంటాం. కానీ జంతువులకి అవేవి అవసరం లేదు. జ్ఞానం ఉన్న మనుషులకి ఇవన్నీ అవసరం ఉంటుంది. జ్ఞానం లేని జంతువులకి అవేవి అవసరం లేదు. అలాగే మెంటల్గా డిప్రెషన్లోకి వెళ్ళిన వారు కూడా జంతువుల వల్లే ప్రవర్తిస్తారు. దాని గురించి నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాను. చెప్పినట్టు చేయండి. అలాగే డాక్టర్. సరే సార్. వైషు, నీతో మాట్లాడాలి. ఏంటి? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. ఒకసారి చెప్తే అర్థం కాదా, లేక మెంటల్ గట్ట ఎక్కిందా? మెంటల్ ఎక్కింది నాకు కాదు, నీకే. కొవ్వు పట్టి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంది నువ్వు, నేను కాదు. మర్యాదగా డాక్టర్ దగ్గరికి వెళ్దాం రా. వైషు, వైషు నుంచి వైషు, గట్టి పట్టుకో. She got possessed. అంటే ఏంటి సార్? వైష్ణవిలో వైష్ణవి ఆత్మ లేదు, వేరే ఆత్మ ఉంది. అర్థం కాలేదు. వెయిట్. దీని పేరు డ్రీమ్ స్టేట్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ ఆఫ్ ది సోల్. దీనిని 2 సంవత్సరాల క్రితం శశికుమార్ అనే వ్యక్తి ప్రపంచానికి పరిచయం చేశాడు. కాదు, డ్రీమ్ స్టేట్ యాక్చువల్ ప్రొజెక్షన్ ఆఫ్ ద సోల్ ని కనిపెట్టింది నేను, శశికుమార్ కాదు. నువ్వు కనిపెట్టావా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? ఐఎమ్ ఏ డాక్టర్, సనా ద్విపాసన. శశికుమార్ మా సీనియర్. సార్, రమ్మా. మనం ఇన్ని రోజులుగా దేనికోసమైతే ప్రయత్నించామో అది ఈరోజు సక్సెస్ అయింది సార్. చూడండి, వాట్? ఒక మనిషి తన నిజ జీవితంలో సాధించలేంది తన డ్రీమ్స్ రూపంలో సాధించగలిగే ప్రాజెక్ట్ సార్ ఇది. మన చిన్నప్పుడు మన పెద్దలు ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, మనం నిద్రపోయే ముందు ఏదైనా ఒక పనిని అనుకుని అది చెయ్యకుండా పడుకుంటే మన బాడీలోంచి ఆత్మ బయటకొచ్చి ఆ పని చుట్టూ తిరుగుతూ ఉంటుందట. పర్ సపోజ్ మనం నిద్రపోయే ముందు వాటర్ తాగాలి అని అనుకుని తాగకుండా నిద్రపోతే మన బాడీలోంచి ఆత్మ బయటకొచ్చి ఆ వాటర్ చుట్టూ తిరుగుతుందట.
కానీ అది మనకు గుర్తుండదు. సో కానీ సార్, మన బాడీలోంచి ఆత్మ బయటికి రావడం నిజమే, కానీ ఆ బాడీ నుంచి ఆత్మ 2-3 ఫీట్స్ దూరమే ఉంటుందంట. కానీ నేను కనిపెట్టింది అలా కాదు సార్. మనిషి బాడీ నుంచి ఆత్మ ఎంత దూరమైనా పంపించవచ్చు. సపోజ్ మన నిజ జీవితంలో తాజ్మహల్ చూడలేకపోవచ్చు, కానీ మన బాడీలోంచి ఆత్మను బయటికి తీసి తాజ్మహల్ దగ్గరికి పంపించి అక్కడున్న అందాల్ని న్యాచురల్గా అక్కడ ఎలా చూస్తామో అలాగే చూసి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం అక్కడ ఏం చూసామో ఏం చేశామో అక్షరాల మనకి కళ్ళకు కట్టినట్టు గుర్తుంటుంది సార్. ఒక్కసారి చూడండి సార్. యా ప్లీజ్. వావ్, వండర్ఫుల్ దిపాసన, అమేజింగ్. దీన్ని గనక మనం ప్రపంచానికి పరిచయం చేస్తే ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులకి దక్కిన ఘనత నీకు దక్కుతుంది. థ్యాంక్ యూ సార్. అర్జెంటుగా దీన్ని ప్రపంచానికి పరిచయం చేయాలమ్మా. ఓకే సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. రేపే దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తాను. దీన్ని మాత్రం సీక్రెట్గానే ఉంచు. ఓకే సార్. బాయ్ సార్. బాయ్.